సార్వత్రిక బడ్జెట్ను ప్రవేశపెట్టే విధానంలో సమూల మార్పులు చేయడంపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో విలీనం చేసి జమా ఖర్చుల చిట్టా మొత్తాన్ని ఫిబ్రవరి 1నే పార్లమెంట్కు తీసుకురావడంపై కేంద్ర మంత్రివర్గం ఇవాళ నిర్ణయం తీసుకోనుంది. అటు భద్రతపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ ఉరి ఉగ్రదాడి వ్యవహారంపై చర్చించనుంది. దశాబ్దాలుగా ఫిబ్రవరి ఆఖరి పనిదినాన పార్లమెంటు ముందుకొస్తున్న సార్వత్రిక బడ్జెట్ను వచ్చే ఏడాది నుంచి ఫిబ్రవరి ఆరంభంలోనే సభలో ప్రవేశపెట్టడంపై కేంద్రం కసరత్తు తుదిదశకు చేరింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో నేడు ఢిల్లీలో సమావేశం కానున్న మంత్రివర్గం ఈ అంశంపై ఒక నిర్ణయానికి రానుంది. ఆర్థిక సంవత్సరం ఆరంభానికి ముందే బడ్జెట్ కసరత్తు పూర్తి చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఫిబ్రవరి 1న సార్వత్రిక బడ్జెట్ను ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రస్తుత విధానం ప్రకారం కేంద్రం ఫిబ్రవరి ఆఖరి పనిదినాన బడ్జెట్ను ప్రవేశపెట్టి మార్చిలో 3 నెలల ఖర్చులకు సంబంధించిన ఓటాన్ అకౌంట్కు మేలో పూర్తిస్థాయి బడ్జెట్కు ఆమోదం పొందుతోంది. కొత్త విధానం ద్వారా ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ 1 కన్నా ముందే ఈ తతంగాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రవేశం, ఆమోదానికి సంబంధించిన తేదీలతో పాటు వచ్చే ఏడాది నుంచి బడ్జెట్లో మరికొన్ని కీలక మార్పులు చేయాలని కేంద్రం యోచిస్తోంది. రైల్వేకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టే 92 ఏళ్ల సంప్రదాయానికి స్వస్తి పలికి సార్వత్రిక బడ్జెట్లోనే రైల్వే ప్రాజెక్టులు, ఇతర అంశాల్ని ప్రస్తావించాలని ప్రభుత్వం భావిస్తోంది. సాధారణ బడ్జెట్లో ప్రణాళికేతర వ్యయమన్న తేడా లేకుండా చేయాలని యోచిస్తోంది. బడ్జెట్ ప్రవేశపెట్టే విధానంలో మార్పులపై అధ్యయనం చేసిన 5 సభ్యుల కమిటీ ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఇప్పటికే నివేదికను అందజేసింది. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకోనుంది. కొత్త విధానం అమల్లోకి వస్తే జనవరి 25 కన్నా ముందే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. జనవరి నెలాఖరులో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్న కేంద్రం ఫిబ్రవరి 1న సాధారణ బడ్జెట్ను సభ ముందుకు తీసుకురానుంది. వేర్వేరు పార్లమెంటరీ కమిటీల పరిశీలన కోసం ఫిబ్రవరి 10 లేదా 15వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలకు 3 వారాల విరామమిస్తారు. మార్చి 24 కల్లా బడ్జెట్ను ఆమోదింపచేసుకుని ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తారు. రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో విలీనం చేసినప్పటికీ కార్యకలాపాలు, ఆర్థిక అధికారాల్లో రైల్వే శాఖకు ప్రస్తుతమున్న స్వతంత్ర ప్రతిపత్తి యథావిధిగా కొనసాగుతుంది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ముందు భద్రతా వ్యవహారాలపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం భేటీ కానుంది. ఉరి ఉగ్రదాడి, తదనంతర పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనుంది. భద్రతకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రివర్గ సమావేశంలో సాధారణంగా చర్చించకపోయినా ఉరి ఉగ్రదాడి మాత్రం ప్రస్తావనకొచ్చే అవకాశముంది.